రేవంత్ రెడ్డి గారికి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా ఏవైతే హామీలు ఇచ్చినాయే కాకుండా పేద ప్రజల కోసము, తర్వాత ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ అందరికీ కూడా సమన్యాయం జరగాలి, విద్యతోటి అభివృద్ధి చెందుతారో వీళ్ళు ఈ కమ్యూనిటీస్ అన్న ఉద్దేశంతో దాదాపు 11,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం చాలా సంతోషం. అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే వరంగల్కి సంబంధించి రీసెంట్గా గత 10 ఏళ్ళ నుంచి ఏదైతే ఇంకా 15 ఏళ్ళని చెప్పుకోవచ్చు, 15-20 ఏళ్ళ నుంచి మామ్నూరు ఎయిర్పోర్ట్ అసలు ముందడుగు పడలేదు. అట్లాంటిది మొన్న రీసెంట్గా మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకంటే ఒక క్లాజ్ 5.2 ప్రకారము గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్కి మనకి ఏమంటారో శాంక్షన్ అవ్వదు. కానీ ఆ హర్డల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి కూడా పట్టుదలతోటి మాకు ఉన్న 5-6 కిలోమీటర్ల లోపు, అంటే మాకు ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి, దాన్ని కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఆ నిబంధనని సడలించడం జరిగింది జిఎంఆర్ సంస్థ వాళ్ళు. ఒక్కసారి ఆ హర్డిల్ బయటికి రాగానే మన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 950 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. దాంట్లో ఆల్రెడీ 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది. మిగతా 253 ఎకరాల కోసము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. దానికోసం కూడా 205 కోట్లు విడుదల చేయడం జరిగింది సీఎం గారు. అట్లాగే కాకుండా ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే మనకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. అక్కడ సౌత్ కొరియా వాళ్ళు ప్రత్యేకంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నాము, మాకు ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి, మాకు ఎయిర్వేస్ ట్రావెలింగ్ చేస్తే మాకు టైం సేవ్ అవుతుంది అంటే ఆ ఉద్దేశంతో కొత్త ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాయన్న ఉద్దేశంతో వాళ్ళ కోసము ప్లస్ ఎన్నో ఏళ్ళ వరంగల్ ప్రజల కళ కోసము నెరవేర్చడానికి మామ్నూర్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడము, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మించబడుతుంది అని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నిన్న కూడా ఒక 2 డేస్ కింద ఒక 3 మంత్రులు, 2 కిరణ్ అన్న, నేను ఎంపీలము కలిసి మన కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి కాజ్పేట్కి డివిజన్ ఇవ్వడం కోరడం జరిగింది. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఒక 2 డివిజన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సౌత్ కోస్ట్ రైల్వేకి మిగతా ఆంధ్రాలో ఉన్న 5 డివిజన్స్ వెళ్ళిపోయినందుకు కాజ్పేట్కి కూడా అన్ని అర్హతలు ఉన్నాయన్న ఉద్దేశంతో కాజ్పేట్ని డివిజన్గా చేయాలని కోరినాము. అదేవిధంగా కొత్త రైల్వే ప్రపోజల్స్, ఆర్ఓబీలు, ఆర్యూబీలు అన్నీ కూడా కోరితే చాలా సానుకూలంగా స్పందించినారు. ఇవే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మీద కేంద్ర మంత్రులని ముఖ్యమంత్రితో పాటు కలవడమే కాకుండా మేము సపరేట్గా కూడా కలిసి విన్నవించుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయము, నేను ప్రత్యేక ధన్యవాదాలు సీఎం గారికి తెలియజేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే, ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఒక అభిప్రాయం ఇచ్చింది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పినాక నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటి సీఎం అండ్ మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణనే ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా స్పందించి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదే కాకుండా మీ అందరికి తెలుసు బీసీ కులగణన కూడా చేసినారు. ఇవన్నీ పథకాలు చాలా వినూత్నంగా, చాలా రిస్క్తో కూడుకున్నాయి అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల అభివృద్ధి మేర అందరికీ లాభపడాలి, ఎప్పుడో 1931లో చేసిన కులగణనని ఎవ్వరు కూడా సాహసించలేదు ఇంకోసారి చేయడానికి. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేయడము మా అందరికీ చాలా సంతోషము. ప్రజలందరూ కూడా ఇలాగే దీవించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గత 10 ఏళ్ళ నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళకి ఫేజ్ 1లో బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా తయారవుతుంది. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయని మీ అందరికి తెలియజేసుకుంటూ మా సీఎం గారికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ప్రశ్నలు అడగొచ్చా అని అడుగుతున్నాను. నన్ను కాదు, నేను ఇంకా మొదలే పెట్టలేదు. మా ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద గవర్నమెంట్కున్న చిత్తశుద్ధి ఇప్పుడు ఇమీడియట్గా 30 crores పర్ స్కూల్కి ఇచ్చి 200 స్కూల్స్ యావరేజ్గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్ నియర్లీ టోటల్గా 5 yearsలో ఒక అంచనాకు వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్కి ఇమీడియట్గా కావ్య గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి శంకుస్థాపన కూడా కంప్లీట్ కావడం జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ శాంక్షన్గా జీవో కూడా వచ్చింది. సో ఇమీడియట్గా వర్క్, ఎందుకంటే విద్యను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల ఉచిత విద్య అనేదాన్ని KG to PG ఉచిత విద్య ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఉచిత విద్యను పక్కతో పట్టించి కార్పొరేట్ విద్యకు పబ్బం వాళ్లకు 10 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళ కోసం నడిచిన మాదిరిగా, ఎందుకంటే ఊర్లలో పేద ప్రజలు వాళ్ళ పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం. కానీ ఈ సంవత్సరంన్నర పాలననే 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగిన 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని, కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్ళలో తుంగలోకి తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికే ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.